హెచ్సియు ఆనుకొని ఉన్నటువంటి ఈ భూసేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీస్తూ ఉంది. నిరసన వ్యక్తం చేయడానికి కనీసం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి వారిని అత్యంత దారుణంగా ఈడ్చి పడేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న బీజేవైఎం, బీజేపీ, జంతు ప్రేమికులందరూ కూడా హెచ్సిఏ సమీపంలో ఉన్నటువంటి ఆ భూములనన్నీ కూడా కాపాడాలి, వాటి కబ్జాకి గురి చేయొద్దంటూ కూడా వాళ్ళ నినాదాన్ని వినిపించేందుకు అక్కడ వెళ్తే వారందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. మనతో జంతు ప్రేమికుడు చికోటి ప్రవీణ్ ఉన్నారు. నిన్న మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి యానిమల్స్, ఏ ఏ జాతులు ఉన్నాయి ఇవన్నీ కనుక్కోవడానికి వెళ్ళంగానే పోలీసులు ఎందుకు అంత దౌర్జన్యంగా మీ మీద వ్యవహరించారు? అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్లో పాల్గొంచుకోనికి వెళ్ళిన నేను డెఫినెట్గా ఇక్కడ జంతువులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. నా ఒక్కరిపై కాదు, యాజ్ అన్ యానిమల్ లవర్గా నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఇవాళ జంతువులను హింసించొద్దు. ఇవాళ భూమి ఎట్లయితే మనుషులు ఉంటారో జంతువులకు కూడా అదే రకంగా హక్కు ఉన్నది. భూమిపై మనుషులకు ఎంత హక్కు ఉందో వీటికి ఇంకెక్కువ హక్కు ఉన్నది. ఇవాళ అన్ని జీవరాశులు ఉండాలి, చీమ నుంచి ఏనుగు వరకు అన్ని జీవరాశులు ఉండాలి. ఇలా మనిషి అహంతో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మనుషుల్నే హింసించడం కాదు, జంతువులను కూడా హింసిస్తుంది. ఇవాళ ఆడ ఎన్ని జంతువులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. అక్కడ సరస్సులు ఉన్నాయి, ఆడ లోపల చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి. మరి అవన్నిటిని కూడా మరి పాడు చేసి ఏదో షాపింగ్ మాల్లకో దేనికో ఇచ్చి మరి ఎక్కడ తీసుకుపోతున్నారు ప్రకృతిని? ఆల్రెడీ హైదరాబాద్లో పొల్యూషన్లో మనం కూడా ఇండియాలో పెరుగుతూ ఉన్నది పొల్యూషన్ లిస్ట్లో. మరి 50% గ్రీనరీ తగ్గిపోయింది హైదరాబాద్లో గతంతో పోల్చుకుంటే. మరి ఇంకా చెట్లను నరుక్కుంటా పోతే ఒక చెట్టును నరకనికి 2 నిమిషాలు, మరి అదే ఒక చెట్టును పెంచాలంటే నరుక్కుంటా జీవజాతుల్ని హింస పెట్టి వాళ్ళు చూసిరు కదా నెమళ్ళు ఎట్లా ఏడుస్తున్నాయి, అవి జింకలు పరిగెడుతున్నాయి. ఆ బుల్డోజర్లు పోతుంటే ఆ లైటింగ్లో ఎవరో డ్రోన్ పెట్టి తీసిరు. జింకలు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. ఉన్న వాటికే తిండి చక్కలేదు, మరి ఉన్న వాటిని తరిమేస్తే అవి ఎటు పోవాలి? ఎందుకు నీకు వచ్చే డబ్బుల గురించి ఇచ్చిన దొంగ హామీలని అమలు చేయలేక ఇలా ప్రభుత్వ స్థలాలను అమ్ముతా, ఆ స్థలాలను అమ్ముతా, ఏది పడితే అది నీ ఇష్టం వచ్చినట్టు హైడ్రా అని చెప్పి, మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఏదో రకంగా ప్రజలు హింసించుకుంటూ వస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు జంతువుల మీద పడ్డారు. నువ్వు అమ్మాలే అనుకుంటే ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి కదా. నేను ఒక జంతు ప్రేమికుడుగా మాట్లాడుతున్నా. అమ్మాలంటే ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. మరి అటు దిక్కు చూడకుంటే ఇదే ఒక్క దాని మీద ఎందుకు పడుతుర్రు? ఇంత ఈగో ఎందుకు నీకు? ఇవాళ అన్ని రకాల ప్రజలు ఇవాళ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తురా లేదా? వ్యతిరేకిస్తారు. మరి ఎందుకు నీకు అంత పట్టుదల? నీ కోపము జంతువులపై ఎందుకు నీకు కోపము? మనుషులపై నీకు ఆల్రెడీ కోపం ఉంది, జంతువులపై ఎందుకు కోపం? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఒక వీడియో అప్పుడు మాట్లాడినాడు, అసలు ప్రకృతిని మనం రక్షించుకోవాలి, ప్రకృతి జోలికి పోతే ఎవడు కూడా బాగుపడాడని. మరి ఇలా నీకు సింహాసనంపై వస్తున్న అహంకారం వచ్చిందా? మరి ఏమొచ్చింది? మరి నువ్వు కూడా ఇదే ప్రకృతి జోలికి పోతున్నావు. మరి రేపు నువ్వు పతనమైతే నీ పార్టీ పతనమవుతుంది. మరి వాళ్ళ ప్రకృతి జోలికి జంతువుల జోలికి పోవద్దని నేను విన్నవిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి పునరాలోచించుకోవాలి, ఇది ఒక చర్యని విత్డ్రా చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, సినీ సెలబ్రిటీలు, చిన్న నుంచి పెద్ద మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. భూములు తీసుకోండి, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వన్య ప్రాణాలకు ప్రాణాలను ఎలా కాపాడతారు, వాటిని ఎలా సంరక్షిస్తారు, వాటికి ఎలా జీవం పోస్తారు అనేదే ఇప్పుడు క్వశ్చన్. డెఫినెట్గా అండి. ఇప్పుడు మెదక్ జిల్లాలో నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది. ఇవాళ మీరు ఎప్పుడన్నా అక్కడ నుండి డ్రైవ్ పోండి, అక్కడ వేల సంఖ్యలో కోతులు వచ్చి రోడ్డుపై ఫుడ్ అడుగుతాయి మనకి. అంటే వాటికి అటవీలో దొరుకుతలేవు. ఆల్రెడీ వర్షాలు చక్కగా లేవు, అటవీలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏం పెరిగే పరిస్థితులు లేదు. మనం చేసిన పనికి దీనికి మనం చేసిన పనికి ఏం ఫుడ్ దొరకక అవి రోడ్లపై వచ్చి యాక్సిడెంట్లకు గురవుతున్నాయి జీవాలు. ఎన్నో కోతులు యాక్సిడెంట్లకు చచ్చిపోతున్నాయి. శ్రీశైలం రోడ్లో చూడండి, జింకలు చచ్చిపోయి ఉంటాయి. చిరుతపులులు కూడా సిటీలోకి వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చిరుతపులులు కేబీఆర్ పార్క్ దగ్గర కొండ చిలువలు కూడా రోడ్లపైకి వచ్చినాయి, నేను కూడా చూసిన. సో ఇదంతా కూడా మనం దీన్ని ప్రకృతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాం. మరి దీనిపై డెఫినెట్గా నువ్వు ఒక హిందువుగా పుట్టి ఒక ఆలోచన చేయాలి. జంతువుల దగ్గరికి ఎందుకు వాళ్ళ అవసరం ఏముంది? వేరే దగ్గర అమ్ముకోమంటున్నాం. నేను కూడా ఒక బీజేపీ నాయకులు లెక్క నేను ప్రభుత్వ భూములు అమ్మొద్దంట, కానీ యాజ్ ఎ ప్రకృతి ప్రేమికుడుగా నేను చెప్తా, ఎక్కడైతే జీవాలు ఉన్నాయో, యానిమల్స్ ఉన్నాయో వాటి జోలికి పోకుండా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇన్ని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా 3 రోజుల నుంచి అంతా ఉద్రిక్త పరిస్థితులు, విద్యార్థులు, టీచర్లు, హైదరాబాద్ నగర ప్రజలు వస్తున్నా ప్రభుత్వం దీని మీద ఎందుకు ఆలోచించట్లేదు? ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చిన హామీలకి నెరవేర్చాలంటే డబ్బు లేవు. సెకండ్, వాళ్ళు కమిషన్ల రూపాయల డబ్బులు దునియా గోస్తుర్రు. ఇప్పుడు ఈడ అమ్మి ఎన్ని కోట్లు వస్తాయి? 1000 కోట్లు వస్తాయి. వచ్చిన డబ్బులకి ఏం చేస్తారు? కమిషన్లు
ఈ వీళ్ళ కాంట్రాక్టర్లకి ఫండ్స్ రిలీజ్ చేస్తారు. అందులో 10% 12% వీళ్ళ కమిషన్, వీళ్ళ వాటాలు వీళ్ళకు ఉంటాయి. సో ఇవాళ ఎటు పోయి డ్యామేజ్ చేసి ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే రేపు ప్రభుత్వానికి భూములు మిగిలాయి, రేపు మన భూముల మీద వాడతాడు, మన మీద వాడతారు. ఈ 1.5 year కూడా కాలే ఈ ప్రభుత్వం వచ్చి. ఇంత వ్యతిరేకత ఇప్పుడు చూసిరా, ఘోరమైన వ్యతిరేకత. మరి వాళ్ళకి రిపోర్ట్స్ వస్తలేవు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళపై ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. ఇవాళ ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా దీనిపై రిక్వెస్ట్ పెడుతున్నారు. వద్దండి, ఆ జీవాలను బతకనియండి, అక్కడ జింకలు నెమ్మలు చాలా ఉన్నాయి, వాటిని బతకనియండి, ఈ పని చేయొద్దు అంటే అది ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా సెకండరీ. ఒక మానవత్వంతో ఆలోచించాలి కదా. యూ హ్యావ్ మెనీ అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ దగ్గర. భూమి సేకరణ రియల్ ఎస్టేట్ పర్వం చేయడం కోసమా, ప్రభుత్వం వారి ఆధీనంలోకి తీసుకొని ఇది మాదంటూ కూడా సంరక్షించుకోవడమా? వాళ్ళ ఆధీనం తీసుకొని అంత సీన్ లేదు. ఇది రియల్ ఎస్టేట్ చేసి ఎవరికో తక్కువ ధరకి అంటగట్టే ప్రయత్నం చేస్తారు, ప్రజలని మభ్యపరిచి, లేదంటే వేలం పాట లాంటివి ఎవోటి చేసి. గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి, రెవెన్యూ చేసుకునే దిశగా మరి వీళ్ళు మంచి కార్యక్రమాలు చేసి రెవెన్యూ జనరేట్ చేసే తెలివి లేదు వీళ్ళకి. బయటికి వెళ్ళి పెట్టుబడులు తెచ్చే తెలివి లేదు. లేక ఇప్పుడున్న ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు, జంతువులు ఉన్న భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వమే కోకాపేట్ దాటి నార్సింగి దాటి ఆ ప్రాంగణాన్ని అంతా రియల్ ఎస్టేట్ పర్వం చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా హై టవర్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ అది దాటి ముందుకు వెళ్ళి వీళ్ళు కూడా సేమ్ అదే కమర్షియల్ జోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? 100% అలాంటి ప్రయత్నాలే చేస్తున్నాయి. వీళ్ళకు ముఖ్యంగా గవర్నమెంట్ ఆల్రెడీ గత ప్రభుత్వం అడ్డగోలు అప్పులు చేసింది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బులు జనరేట్ చేసే కార్యక్రమం, డబ్బులు జనరేట్ చేయాలి, రెవెన్యూ తెచ్చుకోవాలంటే పెట్టుబడులు పెట్టించుకోవాలి, అట్లాంటి ప్రయత్నాలు చేయాలి. బయటికి వెళ్ళి పెట్టుబడులు, కంపెనీలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఉపాధి కూడా కలుగుతుంది. ఆ ప్రయత్నాలు చేయక ఉన్నాయని నమ్ముకుంటా పోతే ఏం మిగులుతుంది? మరి రేపు తెలంగాణకి ఏం మిగులుతుంది? ఇప్పటికే 6-7 లక్షల కోట్లు అప్పు అయింది. మనకు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు 60,000 కోట్లు అప్పు ఉండే, 60,000-70,000 కోట్లు అప్పు ఉండే. ఇలా 2 లక్షల కోట్లు అప్పు అయింది. వీళ్ళు ఇంకో 10 లక్షల కోట్లు అప్పు చేసిపోతారు. ఇదంతా ప్రజలపై భారం పడుతుంది. ప్రజలు కూడా గ్రహించాలి, దీనిపై ప్రశ్నించాలి, సోషల్ మీడియా వేదిక ప్రశ్నించాలి. ఆల్రెడీ ఇంతమంది యాంటీ అవుతారు, మహిళలు, ముఖ్యంగా మహిళలు యాంటీ అవుతారు. ప్రతి ఒక్కరికి జంతువులు అంటే ఇష్టం ఉంటుందండి. అందరు బయటికి రాలేకున్నా జంతువులు అంటే ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అరే బాధపడుతున్నారు, మళ్ళీ ఆర్తనాదాన్ని వింటే ఎవరికైనా గుండె కరుగుతుంది. నీకెందుకు చేయలేదు, నీ ప్రభుత్వానికి ఎందుకు చేయలేదు? విచిత్రం ఏంటంటే అదే యూనివర్సిటీలో 2 మంత్రులు చదువుకోరు. మరి వాళ్ళకి ఆ ప్రేమనన్ను ఉండదా? ఇవాళ కూడా నేను చదువుకున్న స్కూల్ మీద నాకు ప్రేమ ఉంటుంది. అటువైపు వెళ్ళినప్పుడు స్కూల్ దిక్కు పోయి ఆ ప్రిన్సిపల్ను, టీచర్లను కలిసేసి వస్తాం. మరి నువ్వు అంత చదువుకున్న 2 మంత్రులు, మరి మీరు కూడా ఎందుకు స్పందిస్తలేరు? స్పందించాలి కదా. సో దీన్ని బట్టి వీళ్ళకి ఏంది, డబ్బులే ముఖ్యము, ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు, జీవరాశుల ప్రాణాలు ముఖ్యం కాదు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ప్రకృతితోటి పెట్టుకున్నోడు చరిత్రలో ఎవడు కూడా బాగుపడ్డ దాఖలు లేవు. రాజ్యాలు పెద్ద పెద్ద రాజులే వేరు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్రజలు ఎన్నుకున్న రాజువేమో నువ్వు. ఇవాళ నువ్వు 3.5 ఏళ్ళ తర్వాత నువ్వు ఉండవు. మరి దీన్ని ఆలోచించాలి కంపల్సరీ. ఆయనకు సంజాయించేటోళ్ళని ఎట్లా సంజాయించాలి? ఈగో తీసుకోవాల్సిన పని లేదు. అరే అందరూ వ్యతిరేకిస్తున్నారు, నేను కూడా ఆలోచిస్తున్న జీవాల గురించి, జంతువుల గురించి ఆలోచించి నేను ఇదొకటి స్టెప్ బ్యాక్ అవుతా అంటే మేము హర్షిస్తాం, మేము థ్యాంక్ యూ చెప్తాం, స్వాగతిస్తాం ఆ నిర్ణయాలు. రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలి.